హాయ్ అండి. మనము ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్లు పీజీ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషను ఈ వీక్లోనే వచ్చేసింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ముందుగా మనకి కంప్లీట్ నోటిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూసినట్లయితే జస్ట్ మినిట్ అండి. ఎస్, ఈరోజు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఈరోజు చూడండి ఈ డేట్తో ఉంటాయి 10th. సో ఇక్కడ ముందుగా నోటిఫికేషన్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఓకే, ఇది నోటిఫికేషన్ అనమాట. దీని తర్వాత అడెండమ్ టు మెరిట్ లిస్ట్, అంటే దీంట్లో కొంతమందికి యాడ్ చేశారు కొంతమందిని. తర్వాత మైనారిటీ నాన్ సర్వీస్ సీట్ మ్యాట్రిక్స్, తర్వాత మైనారిటీ సర్వీస్ సీట్ మ్యాట్రిక్స్, దెన్ నాన్ మైనారిటీ నాన్ సర్వీస్ క్లినికల్ సీట్ మ్యాట్రిక్స్, తర్వాత నాన్ మైనారిటీ నాన్ సర్వీస్ క్లినికల్ సీట్ మ్యాట్రిక్స్, నాన్ మైనారిటీ సర్వీస్ క్లినికల్ సీట్ మ్యాట్రిక్స్, నాన్ మైనారిటీ సర్వీస్ నాన్ క్లినికల్ సీట్ మ్యాట్రిక్స్. సో మీకు తెలుసు కదా, క్లినికల్ నాన్ క్లినికల్, మైనారిటీ నాన్ మైనారిటీ ఇవన్నీ కూడా కాంబినేషన్స్లో ఇచ్చారనమాట. సో నాన్ మైనారిటీ క్లినికల్ నాన్ క్లినికల్, ఓకే. సో అందులో మళ్ళీ సర్వీసు నాన్ సర్వీసు, ఇలా మొత్తంగా మనకి ఎన్ని ఉన్నాయనంటే 1 2 3 4 5 6 టైప్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాంట్లోనే కొన్ని ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి, క్లినికల్ నాన్ క్లినికల్ కలిపి ఉన్నాయి కూడా కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా. సో ఫస్ట్ మనకి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే, సో వెబ్ ఆప్షన్స్ కోసం మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈరోజు. అయితే ఎవరెవరైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని మెరిట్ లిస్ట్లో వాళ్ళ నేమ్ ఉన్నాయో అండ్ సర్వీస్ నాన్ సర్వీస్ బోత్ అనమాట. సో ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళంతా కూడా దీంట్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అయితే ఇది ఈరోజు ఈవినింగ్ 5:30కే స్టార్ట్ అయిపోయింది ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ అనమాట. సో అది ఎప్పటి వరకు ఉంటుంది అంటే 13th డిసెంబర్ మార్నింగ్ 6 AM వరకు టైం ఇచ్చారనమాట. ఓకే, సో ఒకవేళ మీరు సీట్ వచ్చినట్లయితే మీరు పెట్టుకునే ఆప్షన్స్ని బట్టి, మీ ర్యాంక్ని బట్టి, మీరు చూజ్ చేసుకున్న ప్రయారిటీని బట్టి మీకు ఏదైనా అవకాశం ఉన్నట్లయితే సీట్ వచ్చింది అనుకోండి. సీట్ వస్తే మీరు 29,600 యూనివర్సిటీ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో ఈ యూనివర్సిటీ ఫీజు పే చేసినట్లయితే మీకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుందన్నమాట. ఈ లెటర్ ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇకపోతే ట్యూషన్ ఫీజు గురించి ఈ జియోస్ ఏవైతే ఉన్నాయో వీటి ప్రకారంగా యాజ్ పర్ జియోస్ మీరు ట్యూషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది అనేది దీని మీనింగు. అయితే నేను ప్రీవియస్ ఒక వీడియోలో మీకు ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా చెప్పాను, ఒకసారి చూడండి అది. లేదంటే నేను మళ్ళీ ఒకసారి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసేసి మరి మనకి అంటే మనకి ఆప్షన్స్ పెట్టాలంటే ఏ వెబ్సైట్. సో ఇక్కడ వెబ్సైట్ ఉంది చూడండి, tspgmed.tschE.in అని మనకి వెబ్సైట్ అయితే ఉంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, దీంట్లో మళ్ళీ మీకు వెబ్ ఆప్షన్స్ అని ఒక లింక్ ఉంటుంది. తర్వాత నోటిఫికేషన్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నోటిఫికేషను, దాని తర్వాత లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్. సో లిస్ట్ ఆఫ్ కాలేజెస్ చూసుకుంటే మీకు ఈ విధంగా మొత్తం లిస్ట్ అంతా ఉంటుంది. సో కోడు, టైపు, మైనారిటీయా లేదా నాన్ మైనారిటీ అనేది కూడా ఈ కాలంలో ఉంటుంది. సో టైప్ వచ్చేసి గవర్నమెంటా ప్రైవేటా అనేది దీంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు. చూడండి ఇక్కడ మనకి ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ వరకు ఇవన్నీ. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఒక 12 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. సో అవి కాకుండా ఇంకా మిగిలినవన్నీ కూడా ప్రైవేట్లోనే ఉన్నాయి. సో ఈ ప్రైవేట్ లిస్ట్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాంట్లో ముస్లిం మైనారిటీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో షాదను, డెక్కను, విఆర్కే ఉమెన్స్, అయాను, ఈ 4 కాలేజెస్ మనకి ప్రైవేట్ మైనారిటీ కాలేజెస్ అనమాట. రైట్, సో ఇది లిస్ట్. దీని తర్వాత మనకి ఇంకో లిస్ట్ ఏంటి అని అంటే ఇది కోర్సెస్ లిస్ట్ అనమాట. సో దీంట్లో ఈ కోడ్స్ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు. సో కోర్స్ కోడ్, ఓకే, జిఎం జనరల్ మెడిసిన్, ఓకే,
ఇట్లా మీకు ఎండి జనరల్ మెడిసిన్ ఈ విధంగా ఉంటుంది. అయితే ఇది క్లినికల్ డిగ్రీనా లేకపోతే నాన్ క్లినికలా లేకపోతే క్లినికల్ డిప్లొమానా నాన్ క్లినికల్ డిప్లొమానా అనేది ఇక్కడ లాస్ట్ కాలంలో మెన్షన్ చేసి ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ కోర్సెస్ గురించి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ స్పెషలైజేషన్ షార్ట్ నేమ్ ఉంటే ఈ షార్ట్ నేమ్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ జిఎస్ అంటే ఎండి జిఎస్ అని ఉందనుకోండి, జనరల్ సర్జరీ. ఓకే, సో ఎండి జిఎం అని ఉందనుకోండి, ఎండి జనరల్ మెడిసిన్ అనమాట, పీడియాట్రిక్స్, అనస్థీషియా, ఇట్లా మీకు డిగ్రీస్ అయితే ఉంటాయి. సో క్లినికల్ డిగ్రీస్ ఇవన్నీ కూడా. సో ఇది మనకి లిస్ట్ ఆఫ్ కోర్సెస్. ఇక నెక్స్ట్ దీంట్లోకి వెళ్ళిపోదాము. ఏది మన నోటిఫికేషను. సో ఎన్హాన్స్డ్ సీట్స్, ఇన్ కేస్ ఏమైనా సీట్లు పెరిగినట్లయితే అది మనకి నెక్స్ట్ ఫేజ్లో యాడ్ చేస్తాము, దాంట్లో డిస్ప్లే చేస్తామని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు మనకి ఉన్నటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ అయితే ఇప్పటిదాకా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా చూద్దాము క్లియర్గా. సో ఇంకా కొంత ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయనేది చూద్దాము. ఇవన్నీ ఇంకా మీకు తెలిసిన విషయాలే, నార్మల్ థింగ్స్ ఇవి. Candidates in the merit list are informed that if they do not exercise web options in the first phase of counseling, they are not eligible to exercise web options in subsequent phases of counseling to prevent seat blocking. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మిస్టేక్ మీరు ఒకవేళ చేసినట్లయితే మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ కానీ థర్డ్ కానీ ఏదైతే ఉంటాయో వాటిల్లో మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో జాగ్రత్తగా ఇది పాయింట్ గుర్తుపెట్టుకొని మీరు కంపల్సరీ దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి, ఆప్షన్స్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. మీరు ఆప్షన్స్ పెట్టకపోయినట్లయితే నెక్స్ట్ ఫేజ్లో మీరు నాట్ ఎలిజిబుల్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ నోటు, క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ దే ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఏ సీట్ అండ్ అలాటెడ్ ఏ పీజీ సీట్ ఇన్ యాజ్ పర్ దేర్ చాయిస్ in the web counseling, and if they do not join the course at the allotted college, they will not be eligible for exercising web options for subsequent rounds of counseling. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే సీట్ అలాట్ అయిందో, అంటే ఆప్షన్స్ పెట్టుకున్నారు, మీకు సీట్ అలాట్ అయింది, ఓకే, కానీ మీరు రిపోర్టింగ్ చేయలేదు, మీరు జాయిన్ అవ్వలేదనుకోండి సపోజ్, అప్పుడు మీరు నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి మీకు ఎలిజిబిలిటీ ఉండదు. సో ఈ 2 పాయింట్లు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని దీని ప్రకారంగా, సో ఇక్కడ ఏం చేయాలి, ఈ పాయింట్ ప్రకారంగా మీరు కంపల్సరీ ఆప్షన్స్ పెట్టాలి, పెడితేనే మీరు నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, అదొకటి. సో ఇది సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలి, అవ్వకపోతే మీరు నెక్స్ట్ రౌండ్కి నాట్ ఎలిజిబుల్. ఇలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే, మీకు పర్టికులర్గా ఏ కాలేజీలో ఏ స్పెషాలిటీ కావాలి అనేది జాగ్రత్తగా చూజ్ చేసుకొని దాని ప్రకారంగా లిమిటెడ్గా పెట్టుకోండి. ఓకే, పక్కా మీకు సీట్ వస్తే పక్కా వెళ్ళి జాయిన్ అవుతాము అనుకున్నవి మాత్రమే పెట్టండి. సో అలా మీరు పర్టికులర్గా క్యాలిక్యులేటెడ్గా ఆప్షన్స్ పెట్టినట్లయితే ఒకవేళ వస్తే వాటిలో వస్తుంది, రాకపోతే సీట్ రాదు. సీట్ రాకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో మీరు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అదే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఇన్ కేస్ మీరు మొత్తం ఏదో ఒకటి వచ్చినా పర్వాలేదు అని అనుకుంటే మొత్తం అన్నీ పెట్టేసేయండి. మీకున్న అవైలబుల్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా ప్రయారిటైజ్ చేసుకొని అన్నీ పెట్టేసేయండి. దాంట్లో ఏదన్నా వస్తే వెళ్ళండి, వెళ్ళేటట్టు ఉంటేనే అలా అన్నీ పెట్టండి. లేదు ఈ కొన్నింటిలో వెళ్ళాం మేము అని అనుకుంటే అలాంటివి వదిలేసి మిగిలిన మాత్రం పెట్టండి. ఓకే, ఎందుకనంటే ఈ కండిషన్ చూడండి, మీరు అన్నీ పెట్టేసి ఏదో ఒకటి వచ్చిన తర్వాత అరే ఇది అనవసరంగా నేను పెట్టాను, నాకు వచ్చింది, ఇప్పుడు నాకు ఇష్టం లేదు, ఇలాంటివి మీరు అనుకున్నారనుకోండి, తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది. సరే, అది కాబట్టి మీరు జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టడం ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా క్యాండిడేట్స్ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఆన్ ద వెబ్ త్రూ ఏ కంప్యూటర్ హ్యావింగ్ ఇంటర్నెట్. ఇదంతా కామనే, మీకు అంతా తెలిసిందే. సో నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఏం లేవు, ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా రెగ్యులర్ పాయింట్సే. ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కింద స్క్రోలింగ్లో కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. లేదంటే ఇక్కడ చూడండి, టెక్నికల్ హెల్ప్ ఏదైనా కావాలంటే నంబర్లు ఇవి ఇచ్చారు. అదేవిధంగా ఈమెయిల్ ఐడి అయితేనేమో ఇది ఈమెయిల్ ఐడి ఇచ్చారు, అండ్ క్లారిఫికేషన్స్ ఆన్ రెగ్యులేషన్స్ అయితేనేమో ఈ నంబర్స్ ఇచ్చారు. సో మీరు ఈ యూనివర్సిటీకి కాంటాక్ట్ అవ్వాలనంటే ఈ నంబర్స్, ఓకే, ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని, లేదు డైరెక్ట్గా మీరేమైనా చేసుకోవాలనుకుంటే మీకు అంత తెలిస్తే నో ప్రాబ్లం. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకవేళ వాళ్ళు ఎత్తట్లేదు కాల్స్ అని అంటే మన వీడియోలో స్క్రోలింగ్లో ఉన్నటువంటి నెంబర్కి
మీ డీటెయిల్స్ అండ్ మీ డౌట్ లేదా రిక్వైర్మెంట్ ఏదైనా ఉన్నట్లయితే దాంట్లో వాట్సాప్లో మెసేజ్ చేయండి. మ్యాక్సిమం మీకు తప్పకుండా మేము ఇవ్వాల్సినటువంటి హెల్ప్ కానీ అసిస్టెన్స్ కానీ మీకు తప్పకుండా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఇది మనకి వెబ్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇది అటెండమ్ టు మెరిట్ లిస్ట్ అనమాట. ఒక 5 క్యాండిడేట్స్ కొత్తగా కోర్టుకి వెళ్ళి వీళ్ళు తెచ్చుకున్నారు. సో కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నారనమాట. ఏది మేము లోకలే అనే విధంగా వీళ్ళు కొంతమంది తెచ్చుకున్నారు. యాజ్ పర్ జీవో మనకి లోకల్ అయితేనే ఏ కేటగిరీకి ఎలిజిబుల్, నాన్ లోకల్స్ అయితే ఏ కేటగిరీలో నాట్ ఎలిజిబుల్. వాళ్ళు కావాలంటే బి లేదా సి కేటగిరీలో ట్రై చేసుకోవాల్సి ఉంటుంది. యూనివర్సిటీ అదే మన ఇన్స్టిట్యూషనల్ కోటాలో కూడా తీసుకోవచ్చు అనమాట. అయితే వీళ్ళు లోకల్ అన్న పాయింట్ మీద వీళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్స్ అయితే తెచ్చుకున్నారు. బట్ ప్రస్తుతానికి ఇది అవుట్కమ్ అయితే ఇంకా రాలేదు. ఫైనల్ అవుట్కమ్ వచ్చిన తర్వాత దాని ప్రకారంగా ఉంటుంది వీళ్ళ యొక్క దిస్ ఈజ్ సబ్జెక్ట్ టు ఫైనల్ అవుట్కమ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి అప్పటిదాకా ఇది కొంచెం అటు ఇటుగా ఉన్నట్లే. బట్ ఎనీవే వీళ్ళందరినీ అయితే లోకల్లో వీళ్ళు రేపు ఆప్షన్స్ పెట్టుకోవడానికి వీళ్ళకైతే ఛాన్స్ ఉంది, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి ఇక్కడ మైనారిటీ సర్వీస్ క్లినికల్ అండ్ నాన్ క్లినికల్ స్పెషాలిటీస్. ఓకే, మైనారిటీ కాలేజెస్ కాబట్టి ఇక్కడ మనకి ఏమున్నాయి, డెక్కను, షాదను, విఆర్కే అండ్ అయాను. దీంట్లో క్లినికల్ గ్రూప్ డిగ్రీస్ అనమాట ఇవన్నీ కూడా. సో మీ కేటగిరీ ఏంటి, జనరల్, ఫీమేలు, జనరల్ పీహెచ్, ఫీమేల్ పీహెచ్, జనరల్ ఫీమేలు, జనరల్ పీహెచ్, ఈ విధంగా మైనారిటీ కాబట్టి ఇలా మీరు అబ్బాయిలు అయితే జనరల్లో చూసుకోవాలి, అమ్మాయిలు అయితే జనరల్ ప్లస్ ఫీమేల్ రెండూ చూసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయనేది. ఇన్ కేస్ పీహెచ్ క్యాండిడేట్ అయితే అబ్బాయి అయితే పీహెచ్ వరకు చూసుకోవచ్చు. అమ్మాయిలు అయితే ఇన్ కేస్ పీహెచ్ అయితే ఈ 4 కూడా వీళ్ళు ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి 4 ఉన్న సీట్లకి చెక్ చేసుకోవచ్చు వీళ్ళు. బట్ ఎనీవే ఇక్కడ పీహెచ్కి ఆల్మోస్ట్ సీట్స్ అయితే లేవు చూడండి. సో అలా మీ కేటగిరీని బట్టి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా క్లినికల్ గ్రూప్స్ అనమాట ఈ డిగ్రీస్. తర్వాత ఇక్కడ కిందకు వచ్చేసరికి ఇది క్లినికల్ డిప్లొమా డిపిఎం. దాని తర్వాత మళ్ళీ నాన్ క్లినికల్ గ్రూపు, ఇక్కడ ఇవన్నీ కూడా నాన్ క్లినికల్ అనమాట. ఓకే, సో ఇవి మనకి ఉన్నటువంటి సీట్స్. దీన్ని జాగ్రత్తగా మీ కేటగిరీ అయితే మీరు ఈ కేటగిరీలో ఉన్నట్లయితే మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మనకి మైనారిటీ సర్వీస్ ఇన్ క్లినికల్ అండ్ నాన్ క్లినికల్ స్పెషాలిటీస్. మైనారిటీలో ఇందాక చూసిందేమో నాన్ సర్వీసు, ఇప్పుడేమో సర్వీస్లో ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట ఇవన్నీ కూడా, సీట్ మ్యాట్రిక్స్. సో ఇదొకటి మీరు చెక్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఇక్కడ నాన్ సర్వీస్ క్లినికల్ డిగ్రీ సీట్ మ్యాట్రిక్స్, నాన్ సర్వీస్ క్లినికల్ నెట్ గ్రూప్ సీట్ మ్యాట్రిక్స్ అనమాట. ఓకే, సో ఇవి మొత్తము ఇది కాలేజ్ వైజ్ ఇవ్వకుండా అన్నీ కలిపిస్తే కొంచెం బాగుండేదేమో. బట్ ఎనీవే సో ఇక్కడ చూడండి, ఇదేమో కోర్స్ వైజ్ ఇచ్చారు ఇక్కడ అన్నీ కలిపి. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి కాలేజ్ వైజ్ డివైడ్ చేశారు. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇలా అక్కడక్కడ మాత్రమే సీట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏ కాలేజీలో ఏ స్పెషాలిటీ ఆఫర్ చేస్తున్నారు దాంట్లో ఈ కేటగిరీ వైజ్, ఇప్పుడు ఓసీ జనరల్, ఓసీ ఫీమేల్, ఆ విధంగా పీహెచ్, తర్వాత బీసీలో మళ్ళీ 5 కేటగిరీలు, ఎస్సీలో 3 గ్రూపులు, ఓకే, ఎస్టీలో 1, ఇలా మొత్తం అన్నిటికీ జనరల్, ఫీమేలు అండ్ పీహెచ్ ఇవన్నీ మొత్తం 4 ఉంటాయి ఒక్కో దాంట్లో. సో ఈ విధంగా సీట్ మ్యాట్రిక్స్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇదంతా గోత్రూ అవ్వచ్చు మీరు. బట్ ఇదంతా ఎందుకు అని అనుకుంటే డైరెక్ట్గా ఆప్షన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. మీరు లాగిన్ చేసిన తర్వాత మీకు ఏవేవైతే అవైలబుల్ ఉన్నాయో ఆప్షన్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా ప్రయారిటైజ్ చేసుకొని ఆప్షన్స్ పెట్టేసుకోండి. సో ఇది వచ్చేసి నాన్ సర్వీస్ నాన్ క్లినికల్, ఓకే, నాన్ సర్వీస్ నాన్ క్లినికల్ డిగ్రీ సీట్ మ్యాట్రిక్స్ అనమాట ఇది, రైట్. దీంట్లో కూడా మనకి ఆల్మోస్ట్ 10 పేజెస్ ఉంది డాక్యుమెంటు. ఇక్కడ చూడండి కాలేజ్ వైజు. ఓకే,
అదేవిధంగా సర్వీస్ క్లినికల్ డిగ్రీ సీట్ మ్యాట్రిక్స్ అనమాట ఇది కూడా 18 పేజెస్ ఉంది. సర్వీస్ క్లినికల్ డిగ్రీ. ఓకే, రైట్. ఎక్కడో ఒకటి అలాగా, అంటే కేటగిరీస్ ఎక్కువ ఉన్నాయి, స్పెషలైజేషన్స్ కూడా ఎక్కువ కాబట్టి ఉండేవి సీట్లు కూడా చాలా తక్కువ కాబట్టి ఎక్కడో ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇలాగా. సో అయితే ఇవన్నీ కన్సాలిడేట్ చేసి చూడాలి అని అంటే అసలు పర్టిక్యులర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీసీబీ జనరల్ ఉందనుకోండి, బీసీబీ జనరల్ లేదా బీసీబీ ఫీమేల్ అనుకోండి. బీసీబీ ఫీమేల్లో ఏ స్పెషలైజేషన్కి ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది చూడాలి అని అంటే ఇక్కడ మనకి కాలేజ్ వైజ్ ఉన్నాయి, లేదు ఇక్కడ డైరెక్ట్గా స్పెషాలిటీ వైజ్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూసేసుకోవచ్చు అనమాట. ఓకే, బీ ఫీమేల్ కదా, ఈ కాలం అంతా చూసుకుంటే సరిపోతుంది. ఈ కాలంలో మళ్ళీ జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఎనస్థీషియా ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అందులో అన్నీ ఒక్కొక్కటి అలా ఉన్నాయి. సో మ్యాక్సిమం మనకి ఓసీలో ఎక్కువ ఉంటాయి, మిగిలిన కేటగిరీస్లో ఒకటి అలా ఉంటాయి అన్నమాట. బట్ ఎనీవే మీరు కోర్స్ వైజ్ చూసుకోవాలనుకుంటే ఇది, తర్వాత కాలేజ్ వైజ్ అయితేనేమో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మనకి డాక్యుమెంట్ సర్వీస్ నాన్ క్లినికల్ డిగ్రీ సీట్ మ్యాట్రిక్స్ అనమాట రైట్. సో ఇవన్నీ కూడా సీట్ మ్యాట్రిక్స్ డాక్యుమెంట్స్. మీకు ఏదైనా కావాలనంటే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళొచ్చు, లేదంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఇది మనకి ఆప్షన్స్ పెట్టుకునేటువంటి వెబ్సైట్ అనమాట. మీకు తెలుసు కదా, మీరు ఎక్కడైతే రిజిస్టర్ చేశారో అదే వెబ్సైట్. సో వెబ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేసి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకోండి. ఇక్కడ మీరు మీ రోల్ నెంబరు, ర్యాంకు, మొబైలు, రిజిస్ట్రేషన్ నెంబరు ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొట్టినట్లయితే మీ మొబైల్కి, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ వ్యాలిడేట్ అని క్లిక్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సో ఆటోమేటిక్గా వ్యాలిడేట్ అయిపోయి లాగిన్ అవుతుంది. దెన్ అక్కడ మీకు ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది కాబట్టి ఆప్షన్స్ అన్నీ జాగ్రత్తగా ప్రయారిటైజ్ చేసుకొని పెట్టుకోండి. రైట్. మీరు ఆల్రెడీ ఎంబీబీఎస్ చేసినప్పుడు మీరు ఆప్షన్స్ పెట్టుకొని ఉంటారు కదా. సో ఇది కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఏంటి అనేది. ఇన్ కేస్ మీకు ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలన్నా కౌన్సిలింగ్ గురించి మీరు డైరెక్ట్గా మన కింద స్క్రోలింగ్లో కనిపిస్తున్నటువంటి నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ముందుగా వాట్సాప్లో మెసేజ్ చేయండి, తర్వాత మేమే కాల్ చేస్తాం మీకు. అండ్ ఇదే కాకుండా ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏ కేటగిరీలో సీట్ వచ్చే అవకాశం లేదు అయినా ట్రై చేస్తున్నామని అనుకొని ఒకవేళ వస్తే ఓకే, రాకపోతే బీలో ట్రై చేద్దాము, లేదంటే ఇన్స్టిట్యూషనల్ కోటా లేదా సి కేటగిరీలో ట్రై చేద్దాం, ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే దానికి కావాల్సిన కంప్లీట్ గైడెన్స్ కూడా మన దగ్గర దొరుకుతుంది. ఇన్ కేస్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా దాంట్లో అలాంటి ఇష్యూస్ కూడా మనం కొంత సొల్యూషన్స్ చూపించే అవకాశం కూడా ఉంటుంది మన దగ్గర. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు మన నంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇది ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.